చేసిన వాడు గతంలో పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉంటే వాడు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన కోవర్ట్ అని చెప్పి హైలైట్ చేసి ఉండేవాడు. జగన్ తో దిగిన ఫోటో ఉండుంటే పోవడం వల్ల కేసు మారిపోతుంది. ఇప్పుడు ఆ మధ్యన ఒక స్కూల్లో చదువుతున్న పిల్లని తీసుకుని ఒక అతను పదే పదే వెళ్తా దొరికాడు, తోటలో పట్టుకున్నారు. ఆ కేసు ఎట్లా వెళ్ళిపోయింది, ఎటుకెళ్ళిపోయింది? ముందే అరెస్ట్ చేస్తుంటే అతను సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అట్లాగే మహిళలకు సంబంధించిన దాంట్లో ఇది 3వ 4వది ఈ మధ్య కాలం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పోలీసింగ్ అనేటటువంటిది, అంటే మనకి జ్యుడిషియరీ పోలీస్ ఈ రెండు కనుక నిష్పక్షపాతం వదిలేస్తే ఇప్పటిదాకా ప్రస్తుతం ధర్మం దేకుతోంది, ఇక అధర్మం పరిగెడుతుంది. ధర్మం దేకడం మానేసింది, ఇప్పుడు ఆ దేకడం కూడా మానేసింది. ఇప్పటిదాకా 4 పాదాల నుంచి 3 పాదాలు, 3 నుంచి 2, 2 నుంచి 1కి వచ్చి ఇప్పటిదాకా కూర్చుందేమో అంతే. పాపం ధర్మాన్ని అక్కడ పెట్టి దాని ఎదురుగుండా అధర్మం పరుగులు పెడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది వాళ్ళకి స్వేచ్ఛ, నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నక్సల్కి ఉచ్చబోయించినోడు, తీవ్రవాదుల్ని పరుగులు పెట్టించినటువంటి వాడు. అలాంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులా ఇప్పుడు మనం చూస్తోంది అనేది అర్థం కావట్లేదు. అంటే పార్టీలు మారితే ప్రభుత్వాలు మారుతారు, నాయకులు మారుతారు, కానీ అధికారులు మార